ప్రముఖ రచయిత్రి భాను ముస్తాక్ గారి గొంతు లండన్ దాకా వినిపించింది. దక్షిణ భారతదేశపు బాలికలు, మహిళల ఆవేదన పోరాటాలను కళ్లకు కట్టినట్లు వివరించారు కన్నడ రచయిత్రి భాను ముస్తాక్ గారు తన కథల సంకలనంలో. ఆ కథలను హార్ట్ ల్యాంప్ పేరిట దీపా బస్మి గారు ఆంగ్లంలో అనువదించారు. అందుకై వీరిద్దరూ కలిసి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025కి అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఐరన్ లేడీ ఆఫ్ ఆఫ్రికా ఎలన్ జాన్సన్ సర్లీఫ్ మాటలు గుర్తుకొచ్చాయి నాకు. ఆమె ఏమంటారంటే, ప్రతి చోట ఉన్న అమ్మాయిలు మరియు మహిళలకి నేను ఒక సాధారణ ఆహ్వానం ఇస్తున్నాను. నా సోదరీమణులు, నా కుమార్తెలు, నా స్నేహితులు, సమస్త స్త్రీజాతి, మీ గొంతు కనుగొనండి అని. ఈ కన్నడ రచయిత్రి భాను ముస్తాక్ ఆమె గొంతును కనుగొన్నారు మరియు వినిపించారు పుస్తకం ద్వారా. అందుకే ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకోగలిగారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన బాలికలు, యువతుల యొక్క దైనందిన జీవితాలనే తన కథల ద్వారా సమాజానికి తెలియజేశారు ఈమె. దక్షిణాదిలో పితృస్వామిక సమాజంలోని మహిళల ధీరత్వాన్ని హార్ట్ ల్యాంప్లోని కథలు అద్దం పట్టాయని బుకర్ ప్రైజ్ వర్గాలు తెలిపాయి. భాను ముస్తాక్ గారికి చిన్నప్పటి నుండి తన హక్కుల కోసం పోరాడే స్వభావం ఉంది. ఆమెను ముస్లిం పెద్దలు సైకిల్ తొక్కకూడదు అని హెచ్చరించారు. అయినా ఆమె లెక్క చేయలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్రమే జరిగే ఆ కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముస్లిం మహిళలు సినిమా చూడడం నేరమా అనే అంశంపై ఆమె రాసిన వ్యాసం కన్నడ పత్రిక లంకేష్ పత్రికలో ప్రచురితమై విశేషమైన పేరు తెచ్చింది. 1978లో తండ్రి ప్రోద్బలంతో ఆమె మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేశారు. తండ్రితో కలిసి ఇంటింటికి వెళ్లి ఆమె ప్రచారం చేశారు. అయితే ఇలా చేయడం స్థానిక ముస్లిం పెద్దలకి నచ్చలేదు. ఓటు వేయొద్దని వారు వ్యతిరేక ప్రచారం చేశారు. అలా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు మొదటి ప్రయత్నంలో. అయినా తర్వాత 2 సార్లు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆమె గెలిచారు. భాను ముస్తాక్ రచయితగానే కాక లాయర్గా, సామాజిక కార్యకర్తగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అందరికీ సమాన హక్కులు దక్కాలని, సామాజిక న్యాయం అందాలని పోరాడుతున్నారు. తొలి దళిత హక్కుల ఉద్యమ పరిచయంతో మొదలైన పోరాట జీవితం తర్వాత అనేక అంశాలపై పోరాడేందుకు బాటలు వేసింది. ఆ కాలంలో జిల్లాల్లో అలాంటి పోరాటాల్లో పాల్గొన్న ఏకైక ముస్లిం మహిళ ఈమె. నేను రాసే వరకు ముస్లింల జీవితాలు అంతగా కన్నడంలో రాలేదు. హిందూ రచయిత కథల్లో ముస్లింల పాత్రలు బ్లాక్ అండ్ వైట్గా ఉండేవి. బండారు సాహిత్య ఉద్యమ ప్రభావంతో ఎవరి జీవితం వారే రాయాలనే ప్రయత్నం మొదలయ్యాక మా జీవితాలను రాయడం మొదలుపెట్టాను అంటారు భాను ముస్తాక్.